కదా ఈ ఇల్లు మీరు చూడండి. ఇది లాస్ట్ ఇయర్ నేను ఈ 2 సేల్ చేశాము మన ఛానల్ ద్వారా. G+1 ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ రోడ్డు వచ్చేసి 24 ఫీట్ రోడ్ అండి. ఈ హౌస్ వాస్తుపరంగా కట్టారు. ఈశాన్యం కొంచెం పెరిగింది. అలాగే ఇది ఈ లేఅవుట్కి ఎండింగ్ బిట్టు, ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ అనమాట. ఇదంతా కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎండింగ్ కాబట్టి. సో ఇదంతా కూడా 24 ఫీట్ అండి. సో ఈ హౌస్ అయితే బ్రాండ్ న్యూ హౌస్. కింద సెల్లార్ ఉంది, అలాగే పైన కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే సెల్లార్లో కూడా ఒక రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈశాన్యలో మనకి మోటార్ అనేది ఇవ్వడం జరిగింది చూసారా. అండ్ ఇదంతా పీస్ఫుల్ ఏరియా అండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. హైవేకి జస్ట్ ఒక 300 మీటర్స్ అండి. 300 మీటర్స్ కూడా ఉండకపోవచ్చు. అండ్ చూడండి, ఇక్కడ ప్రజెంట్ అయితే కీ లేదు, కింద ఒక రూము కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ హౌస్ చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ అయితే ఉంది. ఎటువంటి అటాచ్మెంట్స్ జాయింట్స్ అయితే ఏమీ లేవు. ఈ టోటల్గా ఎన్ని పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేశారు, హౌస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వీడియో షూట్ చేస్తాం చూడండి. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. సో ఆల్రెడీ మీరు సెల్లార్ చూసారు కదా, ఇక్కడ నుంచి చూడండి ఈ లొకేషను చాలా పీస్ఫుల్ ఏరియా. ఒకసారి టెర్రస్ పైకి వెళ్తే మీకు మెయిన్ రోడ్ ఎంత డిస్టెన్స్ ఉంది అనేది కూడా ఐడియా వస్తుంది. సో ఒకసారి అయితే మనం హౌస్ లోపలికి అయితే ఎంటర్ అవుదాం. సో చూసారు కదా, సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి మొత్తం రాయల్ ప్లే వాడారండి. నీట్గా, చాలా నీట్గా డెకరేట్ చేశారు హౌస్. ఇది బ్రాండ్ న్యూ హౌస్ అనమాట. సో చూడండి, ప్రజెంట్ అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నాం. సో మనకి నార్త్ ఫేసింగ్లో ఒక డోర్ ప్రొవైడ్ చేశారు, అలాగే ఈస్ట్లో కూడా డోర్ ప్రొవైడ్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ అయితే మాత్రం నార్త్ ఫేసింగేనండి. సో చూసారు కదా, ఇక్కడ మనం చూసుకుంటే ఇది వచ్చేసి టీవీ ఏరియా. అండ్ ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇలా స్ట్రైట్గా చూసుకుంటే ఇది మనకు వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో కూడా ఒకసారి సీలింగ్ వర్క్స్ చూడండి. సో ఇక్కడ కూడా మనకు ఒక విండో ప్రొవైడ్ చేశారు. కిచెన్ చూసుకుంటే చాలా స్పేసియస్గా ఉందండి, చూసారు కదా. సో కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది, నీట్గా ఉంది. చాలా నీట్గా డెకరేట్ అయితే చేశారు. చాలా మంచి డిజైన్ అండి, చాలా హ్యూజ్ స్పేసియస్గా ఉంది. ఇది టోటల్గా 105 గజాలు వేకెంట్ సైట్ అండి. ఇది టోటల్గా 105 గజాలు. ఈ 105 గజాల్లో మనకి 103 గజాల్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకు వచ్చేసి ఇది లేఅవుట్లో ఎండింగ్ బిట్ కాబట్టి మనకి స్పేస్ ఎక్కువగా ఉంది. కార్ పార్కింగ్కైనా దేనికైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా ఒకసారి సీలింగ్ వర్క్స్ చూడండి. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ హౌస్. ఒక 15 to 20 డేస్లో మీకు ఇందులోకి అయితే మూవ్ అయిపోవచ్చు, ఎందుకంటే మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇందులో చిన్న వర్క్ అయితే కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉంది ఇందులో. సో దీనికి మనం చూసుకుంటే ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి ఆపోజిట్లో మనకు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతాం. ఒకసారి సీలింగ్ వర్క్స్ చూడండి. సో ప్రతి రూమ్లో కూడా సీలింగ్ వర్క్స్, అలాగే ఏవైతే పెయింట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. పుట్టి వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తారండి. మంచి క్వాలిటీగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ G+1 ఇండివిజువల్ హౌస్ అండి. కింద సెల్లార్లో ఒక రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే పైన మనకి 2 BHK అనేది ప్రొవైడ్ చేశారు. కిచెన్ చూసుకుంటే చాలా స్పేసియస్గా ఉంది. వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఒక 300 మీటర్స్. ఈ 300 మీటర్స్ జస్ట్ నార్మల్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట.
లోన్ కావాలంటే లోన్ మీద కూడా దీని మీద మనం తీసుకోవచ్చు. బ్రాండ్ న్యూ హౌస్. ఒకసారి పైకి టెర్రస్ పైకి వెళ్దాం. సో మీకు లొకేషన్ ఐడియా వస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం టెర్రస్ పైన ఉన్నామండి. ఈ చుట్టూ చూడండి, ఇవన్నీ కూడా హౌసెస్. సో ఆల్రెడీ ఇక్కడ స్టే చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఈ ఇండివిజువల్ హౌస్ 105 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే మనకి కన్స్ట్రక్షన్ వచ్చేసి 103 గజాలు. ఇది వచ్చేసి 9 పిల్లర్స్తో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఈ 2 హౌసెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా మన ఛానల్ ద్వారా లాస్ట్ ఇయర్ మనం అయితే అప్లోడ్ చేసాము. అండ్ ఇందులో ఆల్రెడీ స్టే చేస్తున్నారు. అక్కడ లాస్ట్లో మీకు ఒక 2 బిల్డింగ్లు కనిపిస్తున్నాయి చూసారండి. ఆ బిల్డింగ్లు మెయిన్ రోడ్ మీద ఉన్నాయి. ఆ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి పెందుర్తి నుండి కొత్త వలస వెళ్ళే మెయిన్ రోడ్డు. ఇక్కడ నుండి పెందుర్తి అయితే ఒక 6 km మ్యాక్సిమం రావచ్చు. నార్మల్గా అయితే 5 km, బట్ 1 km ఎక్స్ట్రా చెప్తున్నాను. అలాగే ఇక్కడ నుండి కొత్త వలస ఒక 4 km వస్తుంది. మనకి కొత్త వలస రైల్వే స్టేషన్ ఉంది, అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది. అన్ని విధాలుగా మనకి మంచి లొకేషన్ అండి ఇది. ఒక్కసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి. సైట్ ఎక్స్టెంట్ వచ్చేసి 105 గజాలు, 103 గజాలు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. రిజిస్ట్రేషను అలాగే మనకి బ్యాంక్ లోన్ వస్తుంది. ఇది వచ్చేసి G+1 ఇండివిజువల్ హౌస్ అండి. కింద మనకి సెల్లార్ వదిలేసి పైన కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే సెల్లార్లో చూసుకుంటే మనకు ఒక రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. మోటార్ ఉంది, బ్యాంక్ లోన్ వస్తుంది, క్లియర్ డాక్యుమెంటు. అండ్ ఆ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో టోటల్గా ఇది 9 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి కాస్ట్ ఎంత చెప్తున్నారు అని అంటే 58 లక్షలు చెప్తున్నారండి. ఇక్కడికి వచ్చి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. సో మంచి ప్రైస్కి వస్తుంది, నెగోషియేషన్ కూడా ఇస్తున్నారు. ఇది ఓవరాల్గా ఈ హౌస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.